జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 ఇచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ పూజ జరుగుతుంది. అలాగే పాలు పొంగిచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఒక సభ పెట్టడానికి నిరాకరించిన ఈ ప్రభుత్వం ఈరోజు మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వాళ్ళ కార్యక్రమం ముందు వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యతగా పార్టీ శ్రేణులందరికీ నమస్కారాలు. తెలంగాణలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమవుతుంది. ఇది ప్లేస్ అనేది జర కంజెస్టెడ్గా ఉంది. నాయకులకి కార్యకర్తలందరికీ ఇబ్బంది అవుతుంది. అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా అన్యదా భావించకుండా మీరంతా సహకరించి ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వచ్చి ఈ ప్రారంభోత్సవంలో వారు పాల్గొని ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేరున్నారు. దానికి జనసేన పార్టీ రాష్ట్ర జిల్లాల వారిగా వచ్చిన ప్రతి ఒక్కరు సహకరించాలి. పార్టీ శ్రేణులందరికీ జనసేన నాయకులకు నా తోటి జనసేనులకు వీరమహిళలకు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్టీ ఆఫీసు నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం అనేది మాకు ఎంతో ఆనందకరమైన అలాగే చారిత్రాత్మకమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. పార్టీ ఆఫీస్ అంటే ఇది నాట్ ఓన్లీ ఒక ఆఫీస్ లాగా అంటే ఒక బిల్డింగ్ లాగా మాత్రం చూడకుండా ప్రజా సమస్యలకు కేంద్రంగా మా పార్టీ సిద్ధాంతాలని మరింత బలోపేతం చేసేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై
నమస్తే అండి, నా పేరు డాక్టర్ పద్మావతి. నేను పద్యనాటక కళాకారిణి. నా జన్మభూమి ఖమ్మం టౌను, నా కర్మభూమి హైదరాబాదు. నేను గత 30-40 సంవత్సరాలుగా కళారంగంలో ఉంటూ వివిధ సంఘసేవ కార్యక్రమాలు చేస్తూ భారత రాష్ట్రపతి చేత 3 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను. అయితే రాజకీయ పార్టీలలో స్లోగన్స్ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేషన్ ఫస్ట్ అనే నినాదంకి ఆకర్షితురాలినై నేను భారత ప్రభుత్వం చేత పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి ఎన్నోసార్లు ఇండియా గేట్ దగ్గర గర్వంగా తిరిగిన దాన్ని. కాబట్టి ప్రస్తుత రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి తీరు కొంత యువతని డిస్టర్బ్ చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా నా దివ్యాంగులందరికీ కూడా నేను జనసేన పార్టీ నుంచి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఒకటి పెట్టడం వల్ల ఈ పార్టీలో కూడా దివ్యాంగుల పట్ల ఒక సెల్ ఉండాలని, దివ్యాంగుల వాయిస్ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు చట్టసభలకి మమ్మల్ని చేర్చే ఒక సాధనంగా జనసేన మాకు సహాయపడాలని ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా వచ్చాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేషన్ ఫస్ట్ ఎలాగైతే ఒక స్లోగన్కి ఆకర్షితురాలయ్యన్నో అలాగే సంక్షేమంలో దివ్యాంగ ఫస్ట్ అనేది ఉండాలని, అది చెప్పకుండానే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి మాకు సమాజంలో అత్యంత అడుగున ఉన్నటువంటి సంక్షేమ ఫలితాలు ఇంకా దక్కనటువంటి స్థితిలో ఉండడం వల్ల మేము జనసేన తరఫు నుంచి పనిచేయాలని నిర్ణయించుకొని ఈరోజు పార్టీలో పనిచేయడానికి వారి యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేయడానికి పార్టీ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది.